హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ అ డీసీ మోటార్ గురించి నేర్చుకుందాం. సో దీనికంటే ముందు మనం ఈ టైప్స్ ఆఫ్ మోటార్స్ గురించి తెలుసుకుంటే అంటే మనకి ఈజీగా ఉంటుంది. లైక్ ఏ సీక్వెన్స్లో మనం ఈ అన్ని లైక్ ఏసీ మోటార్స్లో ఇండక్షన్ మోటార్, సింక్రోనస్ మోటార్ ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి, ఏవేవి నేర్చుకోవాలి అనేసి ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఈ టైప్స్ ఆఫ్ మోటార్స్లో మనకి 3 టైప్స్‌గా దీన్ని క్లాసిఫై చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ టైప్ వచ్చేసి డీసీ మోటార్స్ అండ్ సెకండ్ ఏసీ మోటార్స్ అండ్ థర్డ్ కేటగిరీ ఈజ్ స్పెషల్ పర్పస్ మోటార్స్. ఈ డీసీ మోటార్స్లో మనకి ఫర్దర్గా 2 టైప్స్గా ఇది క్లాసిఫై చేయడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైప్ ఇస్ సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అండ్ సెకండ్ టైప్ ఇస్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్. సో ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్లో మనకి మళ్ళీ డీసీ షంట్ మోటార్, సిరీస్, కాంపౌండ్ మోటార్ అనేసి వస్తాయి. ఈ ఏసీ మోటార్లో మనకి మన సిలబస్లో ఉన్నది 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రనస్ మోటార్ ఓన్లీ. అండ్ స్పెషల్ పర్పస్ మోటార్స్లో మనకి చాలా టైప్స్ ఉన్నాయి. అందులో మనకి సిలబస్లో ఉన్నది మాత్రం ఓన్లీ స్టెప్పర్ మోటార్. సో ఫస్ట్ మనం బేసిక్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే వర్కింగ్ ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ అ డీసీ మోటార్. ఒక డీసీ మోటార్ ఎలా పని చేస్తుంది, దానిలో ఏమేం పార్ట్స్ ఉన్నాయి అనే దాని మీద ఈ వీడియో. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎల్ఏక్యూ ఆస్క్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ యువర్ ఎగ్జామ్స్. సో చాలా ఎగ్జామ్స్లో దీన్ని అడుగుతూనే ఉంటారు ప్రతిసారి, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ అ డీసీ మోటార్ అని చెప్పేసి. సో ఫస్ట్ మనం కన్స్ట్రక్షన్ నేర్చుకుందాం, దాని తర్వాత వర్కింగ్లోకి వెళ్దాం. ఓకేనా. సో ఫస్ట్ డీసీ మోటార్ హ్యాస్ ద ఫాలోయింగ్ మెయిన్ పార్ట్స్. సో డీసీ మోటార్లో మనకి ఏంటంటే లైక్ దీని మొత్తంని ఒక 6 పార్ట్స్‌గా నేను డివైడ్ చేశాననమాట. లైక్ ఓన్లీ 5 పార్ట్స్. ఈ ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఫీల్డ్ సిస్టమ్. సో ఈ ఫీల్డ్ సిస్టమ్‌లో మనకేంటంటే యోక్, ఫీల్డ్ పోల్స్ అండ్ పోల్ షూస్, ఫీల్డ్ వైండింగ్స్ ఇవి 3 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయన్నమాట. సో ఈ డీసీ మోటార్ డయాగ్రామ్ నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సీ, దిస్ ఈస్ యువర్ డయాగ్రామ్. ఇక్కడ ఏంటంటే మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి యోక్. యోక్ అంటే ఇది ఔటర్ పార్ట్ చూసారా, దీన్ని మనం యోక్ అంటాం అనమాట. ఈ యోక్, ఈ ఫీల్డ్, దీన్ని మనం ఫీల్డ్ కోర్ అంటాం, దీన్ని మనం ఫీల్డ్ షూ అంటాం. ఈ మొత్తం దాన్ని మనం ఫీల్డ్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ ఇదంతా కోర్, ఇక్కడ కింద ఈ షేప్లో ఉంది చూడు, ఇది వచ్చేసి షూ. అండ్ ఇక్కడ ఇలా ఉన్నాయి కదా ఈ వైర్స్ లాగా, ఇదంతా వచ్చేసి మనకి ఫీల్డ్ వైండింగ్. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ కమింగ్ టు ఫీల్డ్ సిస్టమ్, ఇది వచ్చేసి స్టేటార్ అనమాట. స్టేటార్ అంటే మనకి స్టేషనరీ పార్ట్ అని అర్థం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ యోక్ అనేది ఏంటంటే ఇట్ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్ అండ్ మ్యాగ్నెటిక్ పాత్. ఏంటంటే యోక్ అనేది మన ఒక మోటార్లో అవుటర్ పార్ట్ అనమాట. అదేం చేస్తుందంటే లైక్ సపోర్ట్ చేస్తుంది. ఇట్ విల్ గివ్ సపోర్ట్ ఫర్ ద ఎంటైర్ సిస్టమ్. లోపల ఉన్న పార్ట్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా అది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. It is the outer part of the body. It will provide mechanical support and also protects the internal parts, and it will also provide a magnetic path. దాని తర్వాత మనకి ఫీల్డ్ పోల్స్ అండ్ ఫీల్డ్ షూ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఫీల్డ్ పోల్స్కి చుట్టూ మనం ఫీల్డ్ వైండింగ్స్ అనేటివి ఇస్తాం. ఫీల్డ్ పోల్స్ అంటే ఇలాగ ఉన్నాయి కదా మనకి అవి. సో దాని చుట్టూరు మనం ఇలా ఫీల్డ్ వైండింగ్స్ అంటే వైర్ తోటి ఇలా చుట్టేసి ఉంటుంది అనమాట. ఆ ఫీల్డ్ షూస్ వీటి వర్కింగ్ ఏంటంటే ఇదేం లేదు, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని త్రూ అవుట్ ద సిస్టమ్, త్రూ అవుట్ ద మోటార్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. సో అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇలా షూ లాగా ఉంది కదా. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్ఈవెన్గా కాకుండా ఈక్వల్గా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూషన్ జరగడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. అది దాని యొక్క ప్రిన్సిపల్. సో ఫీల్డ్ పోల్స్ అండ్ ఫీల్డ్ షూస్ విల్ ప్రొడ్యూస్ అ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాని తర్వాత ఫీల్డ్ వైండింగ్స్. ఫీల్డ్ వైండింగ్స్ అంటే ఏంటి, ఆ పోల్స్కి చుట్టూ మనం చుట్టినదే కాయిలే కదా. సో కాయిల్స్ వౌండ్ ఆన్ పోల్స్ టు క్రియేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎందుకు ఈ ఫీల్డ్ వైండింగ్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేయడం కోసం. ఓకే. నెక్స్ట్ ఇదేంటంటే ఫస్ట్ ఫీల్డ్ సిస్టమ్ స్టేటర్. ఇందులో 3 ఉంటాయి, యోక్, ఫీల్డ్ పోల్స్ అండ్ షూస్ అండ్ దెన్ ఫీల్డ్ వైండింగ్స్. దాని తర్వాత మనం ఆర్మేచర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఫీల్డ్ సిస్టమ్ స్టేటర్ అంటే స్టేషనరీ పార్ట్. తర్వాత ఆర్మేచర్. ఆర్మేచర్ అంటే రోటర్. రోటర్ అంటే ఏంటంటే రొటేటింగ్ పార్ట్ అని, అంటే ఇది ఎప్పుడు రొటేట్ అవుతూ వస్తుంది. ఓకే. ఈ ఆర్మేచర్లో మనకి 2 టైప్స్, లైక్ ఆర్మేచర్ కోర్ 2 పార్ట్స్ అనమాట, ఆర్మేచర్ వైండింగ్ అని ఉంటుంది. ఈ ఆర్మేచర్ కోర్ అనేది ఐరన్ తోటి చేస్తాం.
It is a laminated iron core which is used for the reduction of the losses. And armature winding అంటే లైక్ కండక్టర్స్ ప్లేస్డ్ ఇన్ స్లాట్స్, కరెంట్ ఫ్లోస్ హియర్. సో దీన్ని మనం ఆర్మేచర్, చూడండి ఇది మనం ఆర్మేచర్ వైండింగ్ అనమాట, ఆర్మేచర్ కండక్టర్. ఓకే, స్లాట్స్లోగా. సో ఇలా పెట్టాం కదా, ఇక్కడ ఏంటంటే ఇది కంటిన్యూస్గా రొటేట్ అవుతూ వస్తుంది అనమాట. సో దిస్ ఆర్మేచర్ ఇస్ అ రోటర్ విచ్ ఇస్ రొటేటింగ్ పార్ట్. ఆర్మేచర్ కోర్ లామినేటెడ్, దీన్ని ఐరన్ తోటి చేస్తాం, లామినేటెడ్ ఐరన్ కోర్ టు రిడ్యూస్ ద లాసెస్. లైక్ ఇప్పుడు మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఇట్లా లాసెస్ అన్నీ ఏవి జరగకుండా ఉండడం కోసం ఆర్మేచర్ కోర్ని యూస్ చేస్తాం. ఆర్మేచర్ వైండింగ్, కండక్టర్స్ ప్లేస్డ్ ఇన్ స్లాట్, కరెంట్ ఫ్లోస్ హియర్. దాని తర్వాత వచ్చేసి మనకి కామ్యూటేటర్ వస్తుంది. సిలిండ్రికల్ కాపర్ సెగ్మెంట్స్ ఇన్సులేటెడ్ బై మికా. ఈ కామ్యూటేటర్ ఏం చేస్తుందంటే దీని మెయిన్ వర్కింగ్ ఏంటంటే ఇట్ విల్ కన్వర్ట్స్ ఏసీ ఇండ్యూస్డ్ ఇన్ ద ఆర్మేచర్ ఇంటూ డీసీ అట్ ద టెర్మినల్స్. సో ఇక్కడ ఈ ఆర్మేచర్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే ఏసీ కరెంట్ని అది మనకి ఎట్లా కన్వర్ట్ చేస్తుందంటే డీసీ, ఈ టెర్మినల్స్ దగ్గర, ఇదిగోండి ఈ టెర్మినల్స్ దగ్గర మనకి ఏంటంటే డీసీ సప్లై ఇస్తామన్నమాట. సో ఈ కామ్యూటేటర్ వర్క్ వచ్చేసి అది మనకి. సో ఇది కామ్యూటేటర్. It is a cylindrical copper segment which is insulated by mica and it converts AC induced in armature into DC at the terminals. AC ni DC గా కన్వర్ట్ చేస్తుంది and it helps in maintaining unidirectional torque. సో మనకి యూనిడైరెక్షనల్ టార్క్ వల్ల ఏంటంటే ఈ కండక్టర్ అనేది కంటిన్యూస్గా రొటేషన్ జరుగుతుంది అనమాట. సో అలా కంటిన్యూస్గా రొటేట్ అవ్వడం కోసం మనకి కామ్యూటేటర్ అనేది హెల్ప్ చేస్తుంది, హెల్ప్స్ మెయింటైనింగ్ యూనిడైరెక్షనల్ టార్క్. దాని తర్వాత బ్రషెస్. సో మనకి ఇక్కడ బ్రషెస్ అనేవి ఉంటాయి, దీన్ని మనం కార్బన్ బ్రషెస్ అని కూడా అంటాము. సో ఈ బ్రషెస్ని దేంతో తయారు చేస్తామంటే ఎయిదర్ విత్ కార్బన్ ఆర్ గ్రాఫైట్. సో ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కార్బన్ ఆర్ గ్రాఫైట్ బ్లాక్స్ అండ్ ప్రొవైడ్స్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ బిట్వీన్ ఎక్స్టర్నల్ డీసీ సప్లై అండ్ కామ్యూటేటర్. సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ డీసీ సప్లైకి కామ్యూటేటర్కి మధ్య ఎలక్ట్రికల్ కాంటాక్ట్ని ప్రొడ్యూస్ చేయడం కోసం మనం ఈ బ్రషెస్ని యూస్ చేస్తామన్నమాట. ఓకే, దిస్ బ్రషెస్ కార్బన్ ఆర్ గ్రాఫైట్ బ్లాక్స్ ప్రొవైడ్స్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ బిట్వీన్ ఎక్స్టర్నల్ డీసీ సప్లై అండ్ కామ్యూటేటర్. తర్వాత మనకి షాఫ్ట్ అండ్ బియరింగ్స్ అనేసి వస్తాయి. షాఫ్ట్ అనేది ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద మోటర్. సో ఈ చిన్న పార్ట్ మీరు చూసారు కదా, దీన్నే మనం షాఫ్ట్ అంటాం. ఇట్ ఈస్ ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ద మోటర్. షాఫ్ట్ ట్రాన్స్మిట్స్ ద మెకానికల్ అవుట్పుట్. అండ్ బియరింగ్స్ ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ మనకి స్మూత్ రొటేషన్ జరగడం కోసం అండ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. బియరింగ్స్ ఆర్ యూజ్డ్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్. సో ఈ పాయింట్స్ అన్నీ మనం లైక్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కన్స్ట్రక్షన్ ఆన్ వర్కింగ్ ఆఫ్ అ డీసీ మోటర్ అని అడిగితే కన్స్ట్రక్షన్ కింద ఇదంతా రాస్తాం. ఫస్ట్ ఫీల్డ్ సిస్టమ్, దాని తర్వాత ఆర్మేచర్, దాని తర్వాత కామ్యూటేటర్, దాని తర్వాత బ్రషెస్, దాని తర్వాత షాఫ్ట్స్ అండ్ బియరింగ్స్. దీని తర్వాత వచ్చేసి ఇఫ్ మనకి వర్కింగ్ కూడా అడిగారు, లైక్ వర్కింగ్ ఆఫ్ డీసీ మోటర్ అని అడిగారు అనుకో, అప్పుడు మనం ఇది మొత్తం చేస్తామన్నమాట. సో వర్కింగ్కి ఫస్ట్ మనం రాయాల్సింది ప్రిన్సిపల్ అనమాట, అంటే ఏ ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ అవుతుంది అనేది రాస్తాం. సో అ డీసీ మోటర్ వర్క్స్ ఆన్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనమాట. సో డీసీ మోటార్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇప్పుడు ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి? వెన్ ఎవర్ అ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ అ ఫోర్స్. అంటే ఇప్పుడు ఒక కండక్టర్, ఫర్ సపోజ్ ఇదే ఒక కండక్టర్ అనుకుందాం. సో ఇదొక కండక్టర్, ఈ కండక్టర్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టామనుకో, ఈ కండక్టర్లో ఆల్రెడీ నీకు కరెంట్ ఫ్లో అవుతుంది. అప్పుడు నీకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టడం వల్ల ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది ఈ కండక్టర్. అంటే వెన్ ఎవర్ అ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఆ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వర్కింగ్లో ఫస్ట్ స్టెప్ ఇది, డీసీ సప్లై ఇస్ గివెన్ టు ఫీల్డ్ వైండింగ్స్. సో ఈ ఫీల్డ్ వైండింగ్ ఉంది కదా, ఈ ఫీల్డ్ వైండింగ్స్కి మనం ఒక డీసీ సప్లై ఇస్తాం. సో whenever a DC supply is given to a field winding, magnetic field is produced. సో అక్కడ మనకి ఏంటంటే మనం ఆ ఫీల్డ్ వైండింగ్స్కి డీసీ సప్లై ఇవ్వడం వల్ల అంటే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో whenever a current carrying conductor is placed in a magnetic field it experiences a force. సో whenever a DC supply is given to the field winding అక్కడ magnetic field అనేది ప్రొడ్యూస్ అవుతుంది, magnetic field is produced. DC supply is given to armature winding త్రూ ద బ్రషెస్ అండ్ కామ్యూటేటర్. సో ఇప్పుడు ఈ ఆర్మేచర్ వైండింగ్కి మనం డీసీ సప్లై ఇస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ద బ్రషెస్ అండ్ కామ్యూటేటర్. డీసీ సప్లై ఇస్ గివెన్ టు ద
armature winding through brushes in commutator. Next, current carrying armature conductors in the magnetic field will experience force. సో ఇది మనకి తెలిసిందే. ఎప్పుడైనా మనం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్, ఆపోజిట్ ఫోర్సెస్ ఆన్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఆర్మేచర్ క్రియేట్ టార్క్. ఇప్పుడు 2 డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నప్పుడు ఏంటంటే నీకు టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఒక మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే అది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ద ఆర్మేచర్ స్టార్ట్స్ రొటేటింగ్. ద కామ్యుటేటర్ రివర్సెస్ కరెంట్ ఎవ్రీ హాఫ్ టర్న్. సో మనకి ప్రతి హాఫ్ టర్న్కి ఏంటంటే ఈ కామ్యుటేటర్ కరెంట్ యొక్క డైరెక్షన్ని రివర్స్ చేసుకుంటూ వస్తుంది. కానీ టార్క్ డైరెక్షన్ అనేది నీకు సేమ్ ఒకేలానే ఉంటుంది. కరెంట్ డైరెక్షన్ ఒకటి రివర్స్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కంటిన్యూస్గా రొటేషన్ అనేది జరుగుతుంది. సో కంటిన్యూస్ రొటేషన్ అకర్స్ ప్రొడ్యూసింగ్ మెకానికల్ అవుట్పుట్. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ అనేది మనం ఎలా చెప్తాము అంటే ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై యూజింగ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనమాట. సో ఈ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఫింగర్ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అదే నీ ఇండెక్స్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ థంబ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ దాట్ ఈస్ మోషన్ అండ్ మిడిల్ ఫింగర్ ఈజ్ ఫర్ యువర్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో ఇవి దీని మీనింగ్. లైక్ డైరెక్షన్ ఆఫ్ రొటేషన్లో ఇట్ ఈస్ డిటర్మైన్ బై ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఏ ఫింగర్ దేని రిప్రజెంట్ చేస్తుంది అనేసి చెప్తాం. నెక్స్ట్ దీని డయాగ్రామ్ వచ్చేసి ఇది. సో దిస్ ఇస్ హౌ మిమ్మల్ని ఎగ్జామ్లో వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మోటార్ అని అడిగితే ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ని మెన్షన్ చేసి వాటి పార్ట్స్ కూడా మెన్షన్ చేసి ఇలా రాయాలన్నమాట. సో ఫస్ట్ ఈ డయాగ్రామ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని తర్వాత సో ఫస్ట్లీ మనం రాయాల్సింది ఏంటి, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. సో ఇది కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్. సో ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దిస్ ఇస్ షాఫ్ట్ బేరింగ్స్. సో ఇక్కడితో కన్స్ట్రక్షన్ అయింది. నెక్స్ట్ వర్కింగ్లో ఫస్ట్ ఇది ప్రిన్సిపల్, తర్వాత డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ అండ్ దెన్ డయాగ్రామ్. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ టాపిక్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్ సెక్షన్. అండ్ ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇదే ఫార్మాట్లో రాస్తే పక్కగా మీకు 8 మార్క్స్కి 8 మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఓన్లీ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్.